సందిగ్ధంగా ఉండే లేదా అనిశ్చితమైన అని అర్థం. ఎలాగా మళ్ళీ ఒకసారి ఏదైనా చదవండి, విషయంలో ఒకసారి చదవండి మళ్ళీని. అంటే నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంగా ఉండే లేదా అనిశ్చితమైన అర్థం అని అర్థం. ఏంటది? ఏదైనా ఏంటది? విషయంలో ఖచ్చితమైన ఆహా, ఏమిటది? నిన్న పెట్టిందే కదా ఫస్ట్ ఫస్ట్ హెడ్డింగ్ ఏంటది? హెడ్డింగ్ అంటే నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంగా ఉండే లేదా ఆ, నిర్ణయం తీసుకోలేని అనిశ్చితమై- నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ అవస్థలో ఉండేవారు. ఇంకా ఇక్కడ అవస్థ ఉందా? గురుజీ మెసేజ్ పెట్టండి, నేను చదువుతా. అనిశ్చితమైన అర్థం. ఉమ్, హరే కృష్ణ గురుజీ మెసేజ్ పెట్టండి, నేను చదువుతా క్లియర్ గా. పెట్టే ఉంది ఇక్కడ అనిశ్చితమైన అని అర్థం. ఏదైనా విషయంలో అనిశ్చితము అంటే నిశ్చయత్వం లేని వారు, అంటే సరైన నిర్ణయం తీసుకోలేని వారు, నిశ్చయ మనస్సు లేనివారు. ఏదైనా విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి రాలేక అనుమానంగా లేదా తడబడుతూ ఉండే స్థితిని ఇది సూచిస్తుంది. ఇండిసివ్ అది చదవాలి ఫస్ట్. ఇంగ్లీష్లో ఇండిసివ్ అని ఉంది. అది చదవాలా? అది నాకు అది చదవడం చదవాలి. రాలేదు గురుజీ. అది పర్లేదు. చదవడం రాలేదు. ఇండిసివ్ అంటే సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి, మనసు నిశ్చలత్వంలో లేనివారు, సరైన లక్ష్యంలో లేనివారు, సరైన స్థితిలో లేనివారు, మానసికంగా సరైన స్థితిలో లేనివారు ఇండిసివ్ అంటారు. అలాంటి వారికి ఏం జరుగుతుంది? చదవండి. నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వలన కలిగే నష్టాలు. ఎవరో చదువుతున్నట్టు సుబ్బాని గారు మీరు ఆగండి, కుమారి చదువుతుంది, చదువు. నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వలన కలిగే నష్టాలు. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల సమయం, అవకాశాలు వృధా అవ్వడమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం మరియు ఆర్థిక వృత్తిపరమైన నష్టాలు సంభవిస్తాయి. ఇది భవిష్యత్తు ఫుల్ స్టాప్ ఆగాలి. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం లేదంటే మనం చేసే కార్యంలో సమయం వృధా అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి చదువు. సరైన నిర్ణయం, సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సమయం, ఇప్పుడు అవకాశాలు వృధా అవ్వడమే కాకుండా ఆగు ఇప్పుడు సకాలంలో అంటే మనకున్న టైం ఇంతే. ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతాము. ఇంకా మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం మరియు ఆర్థిక వృత్తిపరమైన నష్టాలు సంభవిస్తాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కార్యము చేసేస్తున్నాము, అంటే ఈ కార్యం చెయ్యొచ్చా చేయకూడదా అనే సరైన నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్ళిపోవడం వల్ల ఆ సమయం వృధా అవుతుంది, ఆ కార్యం ఫెయిల్ అవుతుంది. ఆ కార్యం ఫెయిల్ అవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనం ఈ సమయంలో ఏదో ఒక వ్యాపారం పెట్టుకున్నాము ఆర్థికంగా వృద్ధి అవడం కోసము, అది సరైన నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యాపారంలోకి ఎంటర్ అవడం వల్ల, ఏదో ఒక వృత్తిలోకి వెళ్తున్నాము ఆ వృత్తిలోకి ఎంటర్ అవడం వల్ల మనకి ఆర్థికంగా సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఉంది. అది 10 రూపాయలే కావచ్చు, 10 లక్షలే కావచ్చు, 10 కోట్లే కావచ్చు. ఎవరి స్థితిని బట్టి వారికి అది ఎక్కువే. ఇంకా ఇది భవిష్యత్తును అనిశ్చిత స్థితిలో పడేసి వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఇప్పుడు ఈ సంక్షోభం ఏమవుతుంది? రాబోయే పరిస్థితిలో మనకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితి ఏర్పడుతుంది. మనిషిలో నిశ్చలత్వం పోయి, నీరసించిపోయి, జీవితంలో ఇంక మనం ఎదగలేమేమో అన్న మనస్సులో దృఢ సంకల్పం ఏర్పడిపోతుంది. ఎందుకు? మనం సరైన సమయంలో, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల. చదవండి. అవకాశాలు కోల్పోవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆలస్యం చేయడం వల్ల
మంచి ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత అవకాశాలు కోల్పోతారు. ఉమ్. ఇప్పుడు మనం మానసిక ఒత్తిడి అండ్ ఆందోళన, ఏం చేయాలో పాలుపోక నిర్ణయం తీసుకోవడంలో భయం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆందోళనలో కలుగుతాయి. ఉమ్. సమయం వృధా. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది? మనం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, అంటే ఆ కార్యం చెయ్యవచ్చా చేయకూడదా, ఈ రెండాటి ప్రశ్నలకి ఆన్సర్ దొరకకపోవడం వల్ల, చేసేయవచ్చు అని ముందుకెళ్ళిపోవడం వల్ల జరిగే ఇబ్బందులు. చదవండి. ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఆత్మవిశ్వాసం వల్ల తగ్గడం, నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తనకు నమ్మకం తగ్గి ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం మనకు రాలేదో, దానివల్ల మన యొక్క కార్యాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి మన మనస్సు మీద మనకి సరైన స్థిరత్వం లేక, మన మీద మనం విశ్వాసం కోల్పోవడంతో మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడిపోతుంటాము. ఇదంతా పెట్టారు కదా గురూజీ, దీనికి ఉపమానం ఏంటి? చదవమ్మా. ఆర్థిక నష్టాలు, వ్యాపార లేదా పెట్టుబడి విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా నిర్ణయాధికారంపై భయం, ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే కలిగే పరిణామాలు భయపడి అసలు నిర్ణయాలే తీసుకోలేక స్థితికి చేరుకుంటాము. ఇప్పుడు ఒక కార్యం అవ్వచ్చు, ఒక వృత్తి అవ్వచ్చు, ఒక వ్యాపారం అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, లేదు మనకేదో ఒక అనారోగ్యం వచ్చిందని నాకు భావన కలిగి ఉండొచ్చు, లేదు ఒక అనారోగ్యం కూడా వచ్చి ఉండొచ్చు. దానికి సంబంధించి ఏదైతే మంచిదో, ఎలా చేస్తే బాగుంటుందో, ఇది సకాలం, అంటే మనకున్న టైం ఇంతే ఉంది. ఆ టైంలో మనం దేనికోసమైతే ఉన్నామో అది మంచిదో కాదో, ఇలా చెయ్యొచ్చో చేయకూడదో అని సరైన నిర్ణయం తీసుకునే శక్తి మనకు ఉండాలి. సరైన నిర్ణయం తీసుకునే నిర్ణయాధికారం మనదై ఉండాలి. లేదు చెప్తాను, దాని గ్యారెంటీ ఏంటండి? ఏమమ్మా నేర్చుకోమంటున్నారు, దాని గురించేనండి. ఏమా డౌజింగ్, అదే దాన్ని ఏమంటారు, పెండిలం. పెండిలం కూడా నిజమే చెప్తాను, దాని గ్యారెంటీ ఏంటండి? ఏమో నాకైతే తెలీదు. అదే నాకు తెలీదు, నాకు గ్యారెంటీ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న విషయం, మాట్లాడుకునే విషయం కాదు కదా తల్లి. ఇప్పుడు దాని గురించి మధ్యలో చెప్పండి అమ్మా. విషాదం, అనిశ్చితి, జీవితంలో స్పష్టత లేకపోవడం వల్ల నిరంతరం ఆందోళన, అయోమయం నెలకొంటుంది. ఏది మళ్ళీ ఒకసారి చదువు, ముఖ్యమైన చిట్కా. మళ్ళీ ఒకసారి చదువు. విషాదం, అనిశ్చిత, జీవితంలో స్పష్టత లేకపోవడం వల్ల నిరంతర ఆందోళన, అయోమయం నెలకొంటుంది. సరైన నిర్ణయం తీసుకునే శక్తి లేకపోతే మన జీవితంలో ఫెయిల్ అవడం వల్ల నిరంతర జీవితం విచారంలో ఉంటుంది. అనిశ్చిత అంటే స్థిరత్వం లేకుండా ఉంటుంది. మనస్సు కానీ పరిస్థితులు కానీ స్థిరత్వం లేకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన చిట్కా, మొదట చక్రాలను హీల్ చేసుకోవడం, డౌసింగ్ లేదా యోగ రహస్యాలు హీలింగ్ విధానం ద్వారా, మరియు ఆ భయం నుండి ప్రహ్లాద టెక్నిక్ ఉపయోగించుకోవడం, మరియు చిన్న చిన్న నిర్ణయాల నుండి మొదలుపెట్టి భయాన్ని పోగొట్టడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు మనకు నిర్ణయాత్మకమైన నిశ్చయ బుద్ధి లేదు కాబట్టి మన జీవితంలో, మన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఒక స్థలం కొనడంలో కానీ, ఒక పొలం కొనడంలో కానీ, ఒక ఇల్లు కట్టడంలో కానీ, లేదు ఒక అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యానికి సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ విధమైన మందు వాడాలి, వారు ఏదో చెప్తారు, ఒక ఆపరేషన్ పడుతుందంటారు, ఒక ఏదో చేద్దామంటారు, అది చెయ్యొచ్చా చేయకూడదా అని 1-2 సార్లు ఆలోచించుకుని సకాలంలో నిర్ణయాత్మకమైన స్థిర బుద్ధి కలిగి డెసిషన్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే దీన్ని డిసీవింగ్ అంటారు.
ఇండిసీవ్ అంటారు. ఈ ఇండిసీవ్ వల్ల ఏమవుతుంది, మనకి పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన జీవితము దుర్లభం అవుతుంది. ఇంకా ఈ కార్యం మంచిదా లేదా అనేది ఎవరిని అడగాలి? మనకు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో, మనకు ముఖ్యమైన ఆత్మీయులు ఎవరు? తల్లి తండ్రి. మన యొక్క తల్లి తండ్రి మాత్రమే ముఖ్యమైన ఆత్మీయులు. ఎందుకంటే మనం బాగుంటే వారు బాగుంటారు, వారు బాగుంటే మనం బాగుంటామన్న దృష్టిలో ఉంటారు. కాబట్టి తల్లి తండ్రి ముఖ్యమైన ఆత్మీయులు. వారు లేరు. సరైన గురువు అన్వేషణ, సరైన గురువుతో అనుసంధానం అవుతూ ఆ గురువు చెప్పింది సత్యమని నమ్ముతూ, అంటే వేరే అనుమానాలు రాకుండా, గురువు చెప్తున్నారు ఇది నిజమేనా, ఇది సత్యమేనా అనే డౌట్లు లేకుండా, గురువును కూడా పరీక్షించాలి, గురువు కోసం కూడా తెలుసుకోవాలి అనుకోకుండా, గురువు చెప్పిందే నిజమో కాదో తెలుసుకోవాలి అనుకోకుండా, గురువు చెప్పిందే చేసుకుంటూ వెళ్తే చిన్న చిన్న స్టెప్స్ నుంచి దాటుకుంటూ, ఎలాగా మన యోగ రహస్యాలు హీలింగ్ క్లాస్లో మీరు నేర్చుకున్న చక్రాస్ క్లీనింగ్ ద్వారా, తర్వాత ప్రహ్లాద టెక్నిక్ను ఉపయోగించుకుంటూ, ఇప్పుడు కొత్తగా డౌజింగ్ నేర్చుకోబోతున్నారు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఏది, నా చక్రం సరిగా క్లీన్ అయిందా, ప్రహ్లాద టెక్నిక్ చేసుకుంటున్నాను కదా అది శక్తివంతం అవుతుందా, లేదు ఇంకా ఎక్కువగా చేయాలా, నేను క్లీనింగ్ ఇంకా ఎక్కువ చేయాలా, నేను శక్తిని ప్రసరించేయడం చాలా తొందరగా అయిపోతుంది, తొందరగానే ఇవ్వాలి కూడా. ఇట్లా కానీ క్లీనింగే సరిగ్గా చెయ్యాలో చేయలేదో తెలియలేదు నాకు, చేసేనో లేదో తెలియలేదు నాకు. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ కార్యం చేయబోతున్నాను, ఇది చెయ్యొచ్చా లేదా అని ఈశ్వర శరణాగతి బుద్ధితో, ఎలాగా ఈశ్వర శరణాగతి బుద్ధితో, ఈశ్వర శరణాగతి నిశ్చల స్థితితో మనం ప్రశ్నించినప్పుడు ఆ డౌజింగ్ మనకు సరైన ఆన్సర్ ఇస్తుంది. తద్వారా మరలా గురువుని కూడా ఒకసారి మనం సంప్రదించుకుని దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతే మన జీవితంలో ఎప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇటు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ముందు భౌతికత్వంలో నేను లోటుపాట్లు సరి చేసుకోగలిగితే, భౌతికత్వంలో లోట్లు సరి అవుతుంటే ఆధ్యాత్మికత్వంలో ఎదుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఆధ్యాత్మికత్వంలో ఉండాలన్నా నాకు ఇవే మనసులో తోస్తూ ఉంటాయి. పూర్తి వైరాగ్యమే ఆధ్యాత్మికత్వము. పూర్తి వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? నాకు కోరిక ఉంది, ఆ కోరిక తీరలేదు కాబట్టి నేను వైరాగ్యంలోకి వెళ్ళడమా, లేదు ఆ కోరిక తీర్చుకుని ఆ కోరిక మీద ఉన్న సరదా ఏమీ లేదు, ఇదంతా ఉత్తి అనవసరం కోరుకున్నాను అని వైరాగ్యం తెచ్చుకోవడం గొప్ప. అంటే కోరిక ఉండి ఆ కోరిక తీర్చుకోలేక ఇది తీరదు అని వైరాగ్య స్థితిలోకి వెళ్ళడము సరైన వైరాగ్యం కాదు. ఆధ్యాత్మికత్వంలో ఉన్న మళ్ళీ ఈ కోరికే దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఆ కోరిక తీర్చుకుని ఆ కోరికలు ఏమీ లేదు, ఇట్లాంటి కోరికలు నిరంతరం వస్తున్నాయి, అసలు వీటిలో ఏది ఉండదు, ఇదంతా నన్ను ట్రాప్లో తీసుకెళ్ళిపోతున్నాయి, వీటితో నాకు ఇంకా పని లేదు అని వైరాగ్య భావన, ఉత్తమమైన వైరాగ్య భావన రావడము అత్యంత శ్రేష్టము. కాబట్టి మనం యోగ రహస్యాల్లో నేర్చుకున్న చక్రాస్ హీలింగ్ చేసుకుంటూ, ప్రహ్లాద టెక్నిక్ను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ, ఇప్పుడు కొత్తగా నేర్చుకోబోయే ఈ డౌజింగ్ ద్వారా ఇంకా సరైన మార్గస్థితిలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా మీకు? త్వరగా ముగించేస్తున్నాను. మనస్సును కూడా శుద్ధి చేసుకోవచ్చు అన్నారు కదా గురూజీ నిన్న. చేసుకోవచ్చు కదా మరి. అంటే హీల్ చేస్తుందా? దాంతో చేయించుకుంటే ఇంకా బాగా చేస్తుంది. ఓకే, హరే కృష్ణ గురూజీ. రైట్.